ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చల్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మెలాస్మా అంటాం. మెలాస్మా అంటే సాధారణంగా మంగు అని అంటుంటారు. అసలు ఈ మంగు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దాంతో పాటుగా ఈ మంగుకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. నార్మల్గా ఈ మెలాస్మా అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా ఏదో ఒక స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి 20 years నుంచి 40 years మధ్యలో ఏదో ఒక స్టేజ్లో ఈ మెలాస్మా అనేది కనిపిస్తుంది. మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో, దాంతో పాటుగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్స్ అంటాం, జెనెటిక్స్ పరంగా కూడా ఈ మంగ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి స్ట్రెస్ వల్ల, లేదంటే యాంగ్జైటీ వల్ల, లేదంటే ఫుడ్ డైట్ వల్ల, ఇంకా కొన్ని కండిషన్స్లో సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ మెలాస్మా అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది అంటే ఈ మంగ్ అంటే ఎక్కడ వస్తుందంటే నార్మల్గా ఫేస్లో ఫోర్ హెడ్ పైన కానీ, అంటే చీక్స్ పైన కానివ్వండి, అంటే అప్పర్ లిప్స్ పైన కానీ స్కిన్ మొత్తం డార్క్గా అయిపోతుంది, అంటే నల్లగా మచ్చలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది బ్రౌన్ కలర్లో ఉండొచ్చు అనమాట. అసలు ఎందుకు ఇలా మెలాస్మా ఏర్పడుతుందంటే బాడీలో మెలనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ మెయిన్గా ఈ చీక్స్లో కానివ్వండి, లేదంటే అప్పర్ లిప్లో కానీ, ఇంకా ఫోర్ హెడ్ పైననే కామన్గా కనిపిస్తూ ఉంటుంది.